రైతుల చెంతకు కేసీఆర్, క్రికెట్ మ్యాచ్ కు రేవంత్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎవరూ కూడా సంతోషంగా లేరు. ఎండాకాలం ప్రారంభంలోనే సాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్తో పాటు ఇతర ముఖ్య పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలోనూ తాగునీటి కోసం అల్లాడుతున్నారు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. మిషన్ భగీరథ నాలాలు ఉన్న చాలా గ్రామాలలో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లొస్తున్నాయని ప్రజలు చెబుతూ ఉన్నారు. ఇక రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోయాయి. కాళేశ్వరంలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీళ్లిచ్చే సదుపాయం ఉన్నా సర్కారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కానీ సాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడు సమీక్ష చేసిన పాపాన పోలేదు. దీంతో రైతుల కష్టాలు తెలుసుకునేందుకు, ఎండిన పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. శుక్రవారం రోజున ఉమ్మడి కరీంనగర్లో పర్యటించారు. అయితే పంటలు ఎండిపోయి దుఃఖంలో ఉన్న రైతులను పరామర్శించాల్సిన ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కార్యక్రమాలలో, ఇతర పార్టీల నుండి లీడర్లను లాక్కొనే పనిలో, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలలో బిజీగా ఉన్నారు. ఓవైపు రాష్ట్రంలో రైతులు ఆర్తనాదాలు పెడుతూ ఉంటే, ముఖ్యమంత్రి మాత్రం శుక్రవారం రోజు హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు వెళ్లారు. పార్టీ నేతలు, సెలబ్రిటీలతో కలిసి కూర్చుని ఆద్యంతం మ్యాచ్ వీక్షించారు.